టెండర్ల వ్యవహారంలో తాము చెప్పిందే నిజమవుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ అక్రమాలతో సీఎంకి సంబంధం లేకపోతే టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంబీ శాఖలో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనుల టెండర్లలో భారీ స్కామ్ జరుగుతుందని తాము చేసిన ఆరోపణలు నిజమని తేలినట్టు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. 11,000 కోట్లకు టెండర్లు పిలిస్తే 15,000 కోట్లకు అధికంగా వెళ్లాయని, పంచాయతీరాజ్ శాఖలో 6,000 కోట్లతో పిలిస్తే 7,000 నుంచి 8,000 కోట్ల టెండర్లు వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు అదనంగా 5,000 కోట్ల గండిపడుతుందని తెలిపారు. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్ర ఖజానాకు భారం పడనుందని, 25% అధికంగా టెండర్లు ఇవ్వబోతున్నారని హరీష్ రావు ఆరోపించారు. వైఎస్ హయాంలో మొబిలైజేషన్ విధానాన్ని అప్పట్లో రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడని, ఇప్పుడు అదే విధానం అమలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఈ టెండర్లలో 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. 2014 బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని రద్దు చేశామని, తమ హయాంలో 5% కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీకాల్ చేసేవాళ్లమని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25% టెండర్ ఎక్సెస్ వేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. టెండర్ల ఫైల్ సీఎం ఆఫీస్ కు చేరుకుందని, అక్రమాలతో సీఎం కు సంబంధం లేకుంటే వెంటనే టెండర్లు రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.